తీసుకోండి. ఇది కేవలం ఒక గీతాంజలి సినిమా నుంచి చేసిన సాంగ్. ఇది పాటలని వినోదభరితం కోసం చేసినవి కానీ అంతకంటే జరుగుతుంది. అంటే పిల్లలు అన్ని రకాల డాన్సులు చేయగలని చూపే ప్రక్రియలే కానీ మరొకటి ఏం లేదండి. ఓకే, ప్లీజ్ బి రెడీ. దయచేసి అంతా కూర్చోండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, రమేష్ గారిన రమేష్ నెంబర్ ఉంటాయి టీమ్ బయట అది 12 గారికి ఇచ్చాడు. అరే అదొందా చేశాడు కామెడీగా తీసుకున్నారు. ఇది ఒక రకమైన డ్యాన్స్, అన్ని రకాల డ్యాన్స్ చూపిద్దామనే ఒక ప్రయత్నం తప్పితే ఇంకోటి వెళ్ళదు వీటిలో. ఎలాగైనా నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే మా పిల్లలు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. నెక్స్ట్ టీవీ వెల్కమ్ టు సోది టీవీ విత్ సుబ్బారావు. ముందుగా వార్తల్లోని విషయాలు తెలుసుకుందాం. తమ గ్రామాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని తొక్క తిరుపతిరావు గారు ఆమరణ నిరాహార దీక్ష. మంత్రి చట్టపై పిట్ట రెట్ట. విజయవాడలో వైభవపేతంగా ప్రారంభమైన దున్నపోతుల పరుగు పందాలు. ముందుగా మొదటి వార్తలోని విశేషాలు తెలుసుకుందాం.
నుంచి పెద్ద పెద్ద రవాణా సరుకులన్నీ ఇక్కడ రావాలని ఆయన కోరుతున్నారు సుబ్బు. ఆయన గత కొద్ది రోజులుగా అమర్ నిరాహార దీక్ష చేస్తున్నారు కదా, ఆయన బాడీ ఫిజిక్ ఎలా ఉంది చెప్పు. నేను బాడీ ఫిజిక్స్ చేస్తుంటే చాలా బక్కచిక్కిపోయిన వాళ్ళు ఉన్నారు సుబ్బు. అక్కడ మంత్రి తిక్కా తిరుపతిరావు గారి చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడ మంత్రి తిక్క తిరుపతిరావు చుట్టుపక్కల పరిస్థితులు చూస్తుంటే ఇక్కడ ఫుల్గా తాగేసి పడేసిన పెద్ద పెద్ద బాటిల్స్, అలాగే తిని పాడేసిన ఫల ప్యాకెట్లు ఉన్నాయి సుబ్బు. అవన్నీ ఎవరు తినుంటారని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. ఇవన్నీ ఎవరు తిని ఉంటారంటే అక్కడ ఉన్న కార్యకర్తలు అడిగి మనం తెలుసుకుందాం సుబ్బు. ఇవన్నీ ఎవరు తిని ఉంటారని మీ ఉద్దేశం? వీళ్ళు ప్రజలు చూస్తుంటే ఇక్కడ వీళ్ళే తిని ఉంటారని మా ఉద్దేశం సుబ్బు. థ్యాంక్ యూ యోగి. కెమెరామెన్ సాయితో యోగి, సోది టీవీ, ఆర్ చూస్తుంది. చూశారు కదా మన తిక్కా తిరుపతిరావు గారి తొక్కలో నిరాహార దీక్ష. ఆయన కేంద్రాన్ని కోరేది ఏంటంటే ఆయన గ్రామాన్ని ప్రత్యేక రాష్ట్రంగాను, కుదిరితే ప్రత్యేక దేశంగాను, లేకపోతే ప్రత్యేక ఖండంగాను కూడా చేయాలని కోరుకుంటున్నారు. అదే కాకుండా ఆయన తమ ఊరికి ఒక ఎడారి రావాలని కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆయన గ్రామాన్ని ఏ విధంగా చేయాలో అతనే తేల్చుకోలేకపోతున్నారు. దానికై ఒక ఎస్ఎంఎస్ పోల్. ఆయన గ్రామాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనుకుంటే ఆర్ అని టైప్ చేయండి, ప్రత్యేక దేశంగా చేయాలనుకుంటే డి అని టైప్ చేయండి, ప్రత్యేక ఖండంగా టైప్ చేయాలనుకుంటే కే అని టైప్ చేసి 560067కి ఎస్ఎంఎస్ చేయండి. తర్వాత మన సెన్సేషనల్ న్యూస్ అయిన మంత్రి చట్ట మీద పెట్ట రెట్ట. ఆ మంత్రి పేరు ఏంటంటే మంత్రి మతలబ్ గారు. ఆ మంత్రి మతలబ్ గారు చట్ట మీద పెట్ట రెట్టేసింది. ఆ మంత్రి మతలబ్ గారితో మాట్లాడడానికి అక్కడ ఉన్న మా ప్రతినిధి కిషోర్ రెడ్డి తెలుసుకుందాం. కిషోర్ చెప్పండి, మీరు స్పాట్ లో ఉన్నారా? మీరు ఇప్పుడు స్పాట్ లో ఉన్నారా? చెప్పు. మీరు ఇప్పుడు మంత్రి మతలబ్ గారితో మాట్లాడే ప్రయత్నం అయినా చేశారా? మంత్రి మతలబ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను సుబ్బు. నమస్తే మంత్రి గారు. ఇప్పుడు మంత్రి మతలబ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మొత్తం అన్ని తెలుసుకుందాం. చెప్పండి మంత్రి మతలబ్ గారు, పెట్టరట్టం మీ అభిప్రాయం ఏంటి? నా మీద పెట్టారు అట్ట వేయడానికి నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మన సీఎం గారు ఉన్నారు, పిఎం గారు ఉన్నారు, మిగతా మంత్రులందరూ ఉన్నారు. వీళ్ళందరి మీద వేయకుండా నా మీద ఎందుకు వేయాలని చెప్పి నేను చాలా గట్టిగా ఖండిస్తున్నాను. అలాగే నేను దీనికి రాజీనామా చేయాలనుకుంటున్నాను. అలాగే నా బంధువులు, నా కార్యకర్తలు, అభిమానులు వీరందరూ బంధు ప్రకటించాలని కోరుకుంటున్నాను. కిషోర్ వినిపిస్తుందా? చెప్పండి. ఆ పెట్టరట్ట మంత్రి చట్టపై ఎంత విస్తీర్ణంలో విస్తరించింది? మంత్రి మతలబ్ గారి హెడ్ రైట్ సైడ్ షోల్డర్ మీద వేయడం జరిగింది సుబ్బు. దాన్ని ఇప్పుడు మాకు జూమ్ చేసి పెంచగలవా? తప్పకుండా సుబ్బు, జూమ్ చేయి. ఇప్పుడు మనం మంత్రి మతలబ్ గారి మీద షర్ట్ మీద పడిన గట్టని ప్రత్యక్షంగా చూస్తున్నాం సుబ్బు. అది ఏ కలర్ లో ఉందో చెప్పగలవా? అది వైట్ గ్రీనిష్ కలర్ లో ఉంది సుబ్బు. దాన్ని టేస్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేసావా? నేను అలాంటిది ఏం చేయలేదు కానీ సుబ్బు, మన మంత్రి గారు చేశారని కొంచెం అనుమానంగా ఉంది. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి మంత్రి గారు, మీరేమైనా పెట్టారంటే టేస్ట్ చేశారా? ఈ నవ్వు చూస్తుంటే టేస్ట్ చేసినట్టే కనిపిస్తుంది చెప్పు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాకులు ఏమైనా ప్రశ్నించే ప్రయత్నం చేశారా మీరు కిషోర్? స్థానంలో ఉన్న కాకుల్ని పరిశీలించగా అవి కావు కావు అంటున్నాయి. బహుశా సమైక్యాంధ్ర కాకులు కాకులని తెలుస్తుంది చెప్పు. కాకి ఆడదా మగదా చెప్పండి కిషోర్ మీరు. ఆ కాకని చూస్తుంటే అన్ని కాకుల్లాగా ఉంది. దాని అరుపుని చూస్తుంటే మగది గాను, కలర్ చూస్తుంటే ఆడది గాను. బహుశా అది ఆడకాక, మగాకాక, మాడకాక ఏ ఉండదు చెప్పు. పరిసర ప్రాంతాల్లో ఇంకేమన్నా మీరు పరిశోధన చేసి ఏమన్నా కనుక్కొని చెప్పగలరా మాకు? ఇక్కడ ఒక మేక పేపర్ తిట్టిన సబ్బు, దాన్ని అడగ్గా అది మే మే అని బహుశా ఆ కాకి మే నెలలో వచ్చిందని తెలుస్తుంది సబ్బు. థ్యాంక్ యూ కిషోర్. కెమెరామెన్ సత్తితో మీ కిషోర్, సోది ఛానల్, అవుట్ స్టూడియో. చూశారు కదా మన మంత్రి గారి షర్ట్ మీద పెట్ట రెట్ట వేసిన కాకి. మగ కాక అయితే ఎం అని టైప్ చేయండి, ఆడకాక అయితే ఏ అని టైప్ చేయండి, మాడాకాక అయితే ఎండి అని టైప్ చేసి 6757కి ఎస్ఎంఎస్ చేయండి. తర్వాత మనం క్రీడా వార్తల గురించి తెలుసుకుందాం. క్రీడా వార్తలకు వెళ్లే ముందుగా ఒక సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ గురించి విందాం. ఇప్పుడే మెండపేట కలప్పు సెంటర్ లో పట్టా
అది సాదా స్టిక్కరింగ్ రేడియం స్టిక్కరింగ్ చెప్పాలి మీరు. అది లైట్లు కట్టేసి చూస్తుంటే మెరుస్తుంది సబ్బు, అందుకే రేడియో స్టిక్కర్ అనుకుంటున్నాను సబ్బు. ఆటో లోపల పరిసరాల్లో ఏమన్నా ఆధారాలు దొరికినాయి? ఆటో లోపల పరిసరాలు పరిశీలించగా ఇక్కడ త్రిష బొమ్మ ఉంది సబ్బు. త్రిష బొమ్మ ఏ సినిమాలో చెప్పగలవా కుమార్ నువ్వు? త్రిష బొమ్మను చూస్తుంటే నాకు ఎందుకో వర్షం సినిమాలో కనిపిస్తుంది సబ్బు. వర్షం సినిమాలో ఆ త్రిష బొమ్మ పంజాబీ డ్రెస్ వేసుకుందా, ఓనీ డ్రెస్ వేసుకుందా? మీరు క్లియర్ గా చెప్పాలి మాకు. ఆ రెండో కాదు సబ్బు, స్కిట్ వేసుకుని సబ్బు. ఆ యోగి, ఇక్కడ మనం లైవ్ లో చూస్తున్న ఆటో టైర్ కి ప్యాడ్ అంటుకున్నట్టు కనబడుతుంది, దాని వివరాలు ఏంటి? ఇక్కడ ఆటోకి టైర్కి ప్యాడ్ అందుకుని సబ్బు, అది గేదె ప్యాడ్ అనిపిస్తుంది సబ్బు. నువ్వు ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నావు? త్రిష బొమ్మను చూస్తూ ఉండిపోయింది సబ్బు. నువ్వు త్రిష అని ప్యాడ్ ని తర్వాత చూద్దు కానీ ముందు పేషెంట్ దగ్గరికి రా. అలాగే సబ్బు. చెప్పు, అక్కడ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది? రేపు బాబా పోయిలో ఉన్నాడు సబ్బు. అక్కడి నుంచి అక్కడ గాయం తగిలిన ప్రదేశాన్ని నువ్వు మాకు జూమ్ చేసి చూపించగలవా? ఇక్కడ కాదు, ఇక్కడ చూడండి. ఇక్కడ గాయం తగిలిన ప్రదేశం నుంచి రక్తం దానిలా కారుతుంది సబ్బు. అది ఏ గ్రూప్ చెప్పగలవా నువ్వు? రక్తం తాగి చూస్తే మెత్తగా ఉంది, బహుశా బీ పాజిటివ్ అయింది సబ్బు. అక్కడ పరిసరాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా 108 కి ఫోన్ చేయడం జరిగిందా? ఇప్పుడే మాత్రం 108కి మిస్డ్ కాల్ ఇవ్వడం జరిగింది సబ్బు. ఇప్పుడు మేము లైవ్ లో చూస్తున్న ఆ గాయపడిన వ్యక్తి నీకు ఒక సెల్ ఫోన్ ఇవ్వడం జరిగింది, ఆ వివరాలు ఏంటో చెప్పు కుమార్ నువ్వు. ఇక్కడ గాయపడిన వ్యక్తి సెల్ ఫోన్ ఇవ్వడం జరిగింది, తన బంధుమిత్రులకి ఫోన్ చేయమని ఇచ్చాడు సబ్బు. అది ఏ కంపెనీ సెల్ ఫోన్? ఇది నోకియా కంపెనీ సెల్ ఫోన్ సబ్బు. అతను ఏ సిమ్ యూజ్ చేస్తాడు అందులో? ప్రస్తుతానికి ఇదేం తెలుస్తలేదు సబ్బు. నువ్వు ఆ సిమ్ వరకు వివరాలు మాకు గమ్మునే తెలియజేయాలి. అంతేకాకుండా అక్కడ ఇంకెవరైనా వివరాలు సేకరించావా? ఇక్కడ వివరాలు ఇంకేం సేకరించలేదు సబ్బు. ఆ నోకియా కంపెనీ సెల్ మోడల్ నెంబర్ ఎంత చెప్పగలవా నువ్వు? 2626 సబ్బు. ఆ సిమ్ యొక్క ఇంకా ఎవరైనా వివరాలు తెలుసుకున్నావా? ఈ సిమ్ యొక్క వివరాలు నాకు ఇంకా సరిగ్గా తెలిసిన సబ్బు. ఆ ఫోన్ కొత్తదా పాతదా? ఈ ఫోన్ కొత్త దానిలో వేసినట్టు సబ్బు, అందుకే కొత్త దానిలో అందిస్తుంది. నువ్వు అక్కడ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి ఆఖరి కోరికైనా తెలుసుకునే ప్రయత్నం చేసావా? ఇప్పుడు చేస్తున్నాను సబ్బు. గులాబ్ జామ్. ఈ అబ్బాయి గులాబ్ జామ్ కావాలని సబ్బు. చచ్చిపోయినప్పుడు గులాబ్ జామ్ చేసి చచ్చిపోతాడు కొట్టాడంట. ఇంకేమైనా కోరికలు ఉంటే తెలుసుకోవాలి కుమార్ నువ్వు. అలాగే సబ్బు. మీ ఇంకా ఏమైనా కోరికలు ఏమైనా ఉన్నాయా? లేవు. లేవండి సబ్బు. ఇంకేమైనా ఆత్మ నినాదాలు ఏమైనా చేస్తున్నాడు అక్కడ గాయపడిన వ్యక్తి? ఇంకా నమ్మకం చూడాలి అసలు. బహుశా ఇక్కడ అబ్బాయి అబ్బా అంటున్నాడు, బహుశా ఈ అబ్బాయికి అబ్బ కావాలేమో సబ్బు. అబ్బం తేవడం మనకు చాలా కష్టమైన పని. ఆయన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అక్కడ? ఈయన చచ్చిపోయిలో ఉన్నాడు సబ్బు. చచ్చిపోయేలా ఉంటే నువ్వు వెంటనే జంప్ అయిపో. అలాగే సబ్బు. కెమెరామెన్ సాహిత్ యోగి, సోది ఛానల్ వాట్స్ స్టూడియో. ఆ, తర్వాత తర్వాత మనం క్రీడా వార్తల్లో తెలుసుకుందాం. ఇప్పుడు మొదటగా క్రీడా వార్తల్లో విజయవాడలో వైభవపేతంగా దున్నపోతుల బరువు పందాలు ప్రారంభమైనవి, దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అక్కడ విజయవాడలో ఉన్న మా ప్రతినిధి సాయి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సాయి, మీరు స్పాట్ లో ఉన్నారా? ఉన్నాడు సబ్బు. మీరు విజయవాడలో ఉన్నారా? విజయవాడలో ఉన్నాడు సబ్బు. పందాలు ఇంకా మొదలవడానికి ఎంత టైం ఉంది? ఇంకా 2 నిమిషాలు మొదలైపోతాయి సబ్బు. ఇక్కడ మనం లైవ్ లో చూస్తున్నాం, అన్ని దున్నపోతుల్లో బలిసి ఉన్నాయి. దున్నపోతులు దాటి వివరాలు చెప్పగలవా నువ్వు? ఏంటి సబ్బు? అక్కడ దున్నపోతులన్నీ చాలా ఉత్సాహంగా ఉన్నట్టు మనకు కనబడుతున్నాయి, ఆ వివరాలు ఏమైనా చెప్పగలవా? ఇక్కడ దున్నపోతులన్నీ చాలా ఉత్సాహంగా ఉన్నాయి సబ్బు. ఎందుకంటే ఈ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ఇది రావడం జరిగింది సబ్బు. మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం, అక్కడ ఒక దున్నపోతు కట్టేసింది, దాని వివరాలు ఏమైనా చెప్పగలవా? ఇక్కడ దున్నపోతు కట్టేస్తుంది, ఎందుకని విచారిస్తే అది ప్రెగ్నెంట్ ఉంది సబ్బు. అది ప్రెగ్నెంట్ అవడం వల్ల పరుగు బంధం నుంచి నిష్క్రమించిందని ఎవరన్నా అనుకుంటున్నారు అక్కడ? ఏంటి సబ్బు? అది ప్రెగ్నెంట్ అవడం వల్ల ఎవరన్నా దాన్ని అక్కడి నుంచి నిష్క్రమించారని, పరుగు పందెంలో పాల్గొనకుండా చేయారని ఎవరన్నా అనుకుంటున్నారు అక్కడ? ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు సబ్బు, కానీ డాక్టర్ విషయం చెప్పాడు. నువ్వు పరుగు పందాల్లో పాల్గొంటే నీకు అపాసన అయ్యే ప్రమాదం ఉందని చెప్పాడు సబ్బు. అక్కడ స్పాట్ లో మనకి సింగారించుకున్న ఒక దున్నపోతు కనబడుతుంది, దాని వివరాలు చెప్పండి కుమార్ నువ్వు. అక్కడ సింగారించుకున్న దున్నపోతుని విచారిస్తే అది ఫ్యాషన్ షో అనుకుని వచ్చినట్టు సబ్బు. దానికి విషయం తెలిసి మళ్ళీ వినిపించుకుని సబ్బు దాని ప్రయత్నం. మనం ఇంకో దున్నపోతుని చూస్తుంటే అది ఆసక్తిగా పరుగు పందాలు కలిగిస్తుంది, దాని వివరాలు ఏంటి కుమార్? దాన్ని చూస్తుంటే అది దాని లవరు బాగా నగ్గాలని దానికి ఆసక్తిగా ఉందని సబ్బు. ఇప్పుడు మనం ఒక లైవ్ లో సెన్సేషనల్ వార్త చూసాం, ఒక దున్నపోతు అక్కడ పాలిస్తున్నట్టు కనబడుతుంది.
చాలా మంది వ్యక్తులు మనకు కనబడుతున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసావా? అదే చేస్తాను సుబ్బు. సూపర్ 100. ఇది సినిమా కాదండి, దొన్నపోతుల పరుగు పందాలు. అదురు సినిమా చూసారా సార్? అదురు చూసారా? కెమెరామెన్ సాయితో అక్కడ దున్నపోతులు డాక్టర్ ఉన్నట్టు కూడా మనకు ఇప్పుడే వివరాలు అందుతున్నాయి. అతనితో మాట్లాడే ప్రయత్నం చేసావా? ఇక్కడ అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సుబ్బు. మీరు దున్నపోతుల స్పెషలిస్ట్ అంట కదా, మీ యొక్క అది దున్నపోతులు ఆడ మగ కూడా ఉంటాయి. సాధారణంగా సాధారణంగా దున్నపోతులు ఆడ మగ రెండు కూడా ఉంటాయి సుబ్బు. థ్యాంక్ యూ కుమార్. అలాగే కెమెరామెన్ సాయితో యోగి, పవర్ స్టూడియో. చూశారు కదా మన విచిత్రమైన దున్నపోతు పందాలు. ఇప్పుడు ఆ గర్భవతి అయిన దున్నపోతుకి మగబిడ్డ పుడతాడనుకుంటే ఎం అని టైప్ చేయండి, ఆడబిడ్డ పుడతాడనుకుంటే ఎంఏ అని టైప్ చేసి 5675కి SMS చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద. ఆఫ్టర్ ద బ్రేక్ ఐ విల్ కమ్ యూ విత్ జెండు బాంబ్. ప్లీజ్ యూజ్ ద జెండు బాంబ్ ఫర్ ద లిసన్ మై సోది టీవీ సోది వార్తలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రికార్డ్స్ చాలా బాగా చేస్తావు. నీతో పాటు మొత్తం ఆర్టిస్ట్ అందరూ బాగా చేస్తారు. బాయ్స్ కమ్. దీస్ ఆర్ ఆల్ ఇంటర్మీడియట్ గైస్. ఇంటర్మీడియట్ సిఎస్సి యోగి, ఎంఈసి కిషోర్, ఎంపీసీ సాయి, ఎంపీసీ ప్రమాదం కదా, శ్రీకర్, ఎంపీసీ శైలజ, సిసి ద్వారా. ఓకే, వికాస్ బైబీస్. ఈ థాట్ రావడానికి మాకు ముఖ్య కారణమైన మా కామర్స్ సార్ దుర్గారావు గారిని, అలాగే ఎంపీసీ ఫిజిక్స్ సార్ అయిన చంద్రమౌళి గారికి కూడా మాకు ఎంతో సహకారం ఇచ్చారు. ఆయన కూడా స్టేజ్ మీద ఇద్దరికి ఇంటర్మీడియట్ వాళ్ళకి అందరూ సార్ ఓ చేసుకోండి. ఒకసారి ఇద్దరు టైం కావాలి సార్ ప్లీజ్. థ్యాంక్స్ సార్, ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి, అదేవిధంగా అందరికి కూడా మినిమం థ్యాంక్స్ చెప్పుకుంటాం. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మా విద్యార్థుల తరపున ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వీక్షించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏమైంది? మా మమ్మీ నన్ను కొట్టింది. రావణమ్మ. మీ మమ్మీ అని కొట్టిందా? మీ అమ్మగారు దేవతమ్మ నాకు తెలుసు. మీ అమ్మగారు కాదు, ఎప్పుడు నన్ను కొట్టింది మా రావణమ్మ. కొట్టిందా? రావణమ్మ రావణమ్మ కొట్టిందా? పెళ్లి ఎందుకు చేసుకోవాలంటే కొట్టింది? కొట్టింది. డిఫెక్ట్ ఏంటి? దాని ఒక దొంగపోతులు అమ్మ చేసుకోవచ్చుగా. ఇన్ని చెప్తా నీకు పెళ్ళైందా? కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, అది రకరకాల అలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్కటికి. చాలా మందికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే నేను చేసుకోలేదు. అందుకే నేను వద్దాను. అందుకని మీ అమ్మ కొట్టింది. అంతేనా? వెరీ గుడ్. నువ్వు నేను ఫ్రెండ్స్. అమ్మలందరూ అంతే, పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మకి కూడా జవాబుగా నేను మా స్టూడెంట్స్ ఇచ్చే జవాబు ఇదే. మహారాణి శ్రీ రమణమ్మ గారికి దండేసి దండ పెట్టి నీ కొడుకు తెలియదేమనగా ఆర్థిక మంది వచ్చి ప్రపంచం అంతా తలకిందులైపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కుప్పకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకొని ఈ మంగళం మారివేయవలేను. అవునట్టు మరిచిపోయాను. అమెరికా నుంచి మనోళ్ళందరూ తట్టా పొట్టా సర్దుకొని వచ్చేస్తున్నారే తల్లి. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేస్తున్నారంట కార్లు. నీ మొగుడు గుమ్మస్తా, నేనేమో బేవర్సు. మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా పెళ్ళి? ఎందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ. నన్ను దొరసందు లేదు, నన్ను దొరసందు లేదు, నన్ను దొరసందు లేదు. మెడకే ముట్టోలా రవణమ్మ, సహాయించకే రవణమ్మ, ఆలోదే రవణమ్మ, శ్రీ అంగారే రవణమ్మ.
అప్రిషియేట్ ఆల్ ద స్టూడెంట్స్, దే డన్ వెరీ వెల్. కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశాను. గుడ్. Well done. Rahul, their oldest son, very innocent and sensitive, waiting for his MCET results. Dear, did you see Rahul? No, I didn't. He might have gone to Cybercab to know his MCET result. Mom, Dad, where are you? Come soon. I have very good news for you. What that, my son? You look so happy today. Yes, Mom. I am very happy. I got 60th rank in medicine. So wonderful. All our dreams have come true. Come, let's celebrate.
Mom, where are my shoes and socks? Give them quickly. Rahul, don't get excited. They are here. Be calm and everything will be alright. Mom, I'm so tense. Let me pray to the God and take His blessing. Rahul, are you ready? Yes, Dad. Just a minute. Bless me, Dad. Okay, my son, God bless you. Come, let me drop you in the college. Take care. Okay, Dad. Bye. Bye. Hi, I'm Rahul. Hi, I'm Kishore. Nice meeting you. By the way, let me show the classroom, please. Why not? But which branch do you belong? Oh, I'm sorry. I'm a medical student. Me too. Come, let's go. Hey guys, look at this. Some newcomers are coming. Let's start them. Excuse me, sir. Yes, what can we do for you? Would you please allow us to go to the classroom, please? Well, listen, guys. They like to go to the classroom, it seems. How funny it is. Why do you think it is funny? Do you know who am I? I'm senior to you. Don't you know Ragging? Sorry, brother. What do you expect from me to do? Can you dance for us? Yes, I can. Then do it. Oh. Nice. Okay, good. You go to your class. Meet us tomorrow. But don't forget senior. Go. What about you? I can't. Then I will teach you some steps. Do it. Okay, sir. I will try to do them. Do you know how to fix apple? Yes, sir. Do it. Okay. Do you know how to open and close a tap? Yes, sir. Do it. Do you know how to rub a cigarette under your feet? Yes, sir. Do it. Do all these three at a time. This is dance. Very nice. Thank you, sir. Okay. Okay. Which rank did you get in AMCET? State 60th rank in medicine. Okay, stop that. What is your family background? I am from a middle class family. My parents had many hopes on me. Okay, good. You go to your class. Meet us tomorrow. Go. Tomorrow we offer him some drug added sweets so that we can teach him as a drug addict. Drug addict for 15 days. After that, we invite him to the freshers party. Okay, guys? Hey, don't play black fingers with the innocent fellow. It becomes serious. As she is true, it leads us to face many problems. Hey, shut up, you cowards. It's all just for fun. So you enjoy the fun. Don't involve us in that. Goodbye. Hey, let them go, guys. Hi, Rahul. Hi, sir. Today we have bought you some sweets. Please have it. But why? Today is my birthday. Please have it at least one. Happy birthday, sir. Okay, thanks. Please have it. Yes, it worked. Let's carry him to our room. What happened? You are in my room, Rahul. If you won't now we are drug addict. What? If you won't listen to us, we will show these reports to the dean. And your future will be spoiled. Please, don't show these reports at the dean. My future will be spoiled. Please don't play with my future. What is from me to do, sir? Nothing, just enjoyment. You go to your home. Go. Rahul, why do you look so dull? Nothing, ma'am. Leave me alone. Dear, did you see Rahul's behavior today? No, what happened? He's so dull. Something might have happened to him in the college. He will be alright soon. Please, sir, leave me, sir. Sir, please, leave me, sir. Sir, please. Sir, my big sir, please leave me, sir. Okay. Sir, please, sir, leave me, sir. They harassed Rahul for 15 days in many ways. 16th day they arrange farewell party, freshers party, and they invite Rahul. Did Rahul come to the freshers party? Let us see. Here today Rahul looks so worried. Me too worried about his behavior. Tomorrow let's go to the college and ask
Where is Rahul? He is not at home. What happened to him? Hey Kishore, did you see Rahul? No, I didn't see. Then please go to Rahul's house and call him to the party. Please go. Go. Okay, brother. Rahul. 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 What? Rahul, what happened? Rahul is no more. Come, let's go to police station. Sir, my son, What happened to your son? committed suicide, sir. Very sorry. Who is responsible for this? Senior medical student, sir. Very bad. You go home. I'll find them. Let's go. Or under arrest. Don't you know what you have done to an innocent student, Rahul? Oh, it's all just for fun. Okay, but it happened serious. And under AP Act 26 of 1997, under Section 4, you are under arrest for 6 months and you were suspended from college. Oh, it's all. Oh, I am very sorry. We didn't expect this. చూశారు కదండి, ర్యాగింగ్ అనే భూతం ఎలా ఒక విద్యార్థిని ఎన్నో ఆశలతో ఆశయాలతో కాలేజీలో అడుగు పెడితే ఎలా మింగేసిందో. దీనికి బాధ్యత ఎవరిది? విద్యార్థులది, ముఖ్యంగా తల్లిదండ్రులది. నేటి విద్యార్థులది. తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తనను ఇంట్లో ఎలా ఉంటుందో బయట కూడా అలానే ఉంటుంది అనుకోవడం అపోహ. ఇంట బయట కూడా వాళ్ళ ప్రవర్తన కనిపెడుతూ వాళ్ళ సన్మార్గంలో నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. చాలా బాగా చేశారు. సో ఇంతటితో ప్రోగ్రామ్ పూర్తయినాయి. ఐ అప్రిషియేట్. సో ఒకసారి అనుకున్న స్టాఫ్ అందరూ ఒకసారి పైకి వస్తే ప్లీజ్ సార్. ఒకసారి జనగణమనతో ఆపదు. ఒకసారి ఆగండి సార్, జనగణమని చెప్పేస్తాం. అన్ని రకాల కాన్సెప్ట్స్ ని కూడా ప్రతిబింబించే రీతిలో మా స్టాఫ్ అలాగే మా పిల్లలు ఎంతో కష్టపడి చేయడం జరిగింది. ఏ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ కాకుండా చక్కగా అన్ని ప్రోగ్రామ్స్ పూర్తి చేయడం జరిగింది. చివరి దాకా ఉన్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయారు ఇప్పటికే. నో ప్రాబ్లం. ఎండింగ్ దాకా మాకు సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాం. కృతజ్ఞతలు మరీ తెలియజేసుకుంటున్నాం. ఓకే, జరగండి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे థ్యాంక్స్ యూ ఆల్. బస్సులు ఇప్పుడే బయలుదేరితే దయచేసి బస్సు ఒకసారి స్టార్ అంతా వచ్చి 4 బస్సులు రెడీగా ఉన్నాయి. ప్రతి పిల్లలకి తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు. చెప్తానండి. అలాగే డేట్ మారిపోయింది, 14 వచ్చేసింది. వ్యాలంటైన్స్ డే వచ్చేసాం ఆల్రెడీ అందరం. అలాగే ఈ ప్రోగ్రామ్ కి పూర్తి సపోర్ట్ ఇచ్చిన ఆడియో పీపుల్ సుబ్రహ్మణ్యం గారికి, కెమెరామెన్ కామాక్షి స్టూడియో, మా చిర స్నేహితులు మిత్రులు ఎందుకంటే రాంబాబు గారికి, శ్రేణుకి, ఎలక్ట్రీషియన్ సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా చక్కగా చేయబట్టి మనకి అన్ని రకాలుగా సహకరించిన మా స్టాఫ్, లేడీ స్టాఫ్, అలాగే పీటీ సార్, హెచ్ఎం సార్. 14వ తారీఖులో ఉన్నామా ఈరోజు. డే మారిపోయింది. అలాగే మీరు చాలా కొద్ది మంది మీరు స్టేజ్ మీద సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. అందరికీ పేరు